ఎవ్రీవన్. సో థర్డ్ ప్రోమో చూడకపోతే చూసేసి రండి. ఈ దివ్య నిఖితకి బయట చూసిపోయింది కదా గేమ్. సో బయట ఉన్నప్పుడు శ్రీజకి పవన్ కళ్యాణ్ కి నెగిటివిటీ ఉంది. పవన్ కళ్యాణ్ పులిహోర కలుపుతున్నాడు, శ్రీజ బాగా అరుస్తుంది, ప్రియ బాగా అరుస్తుంది. సో వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు అని చెప్పేసి వీళ్ళని టార్గెట్ చేస్తుంది ఆమె. అందుకే కదా ఆ ప్రోమో. అది ఆమె ఎప్పటి నుంచి అంతే, బయట శ్రీజకు సపోర్ట్ చేయదు, శ్రీజకు సపోర్ట్ చేయదు అని అందరిని ఎగేస్తుంది. ఇక్కడ వచ్చేమో పవన్ కళ్యాణ్ సరిగా ఆడట్లేదు, తనుజను అందుకోలేకపోయింది అని చెప్పేసి అందరికి ఇట్లా పోపు వేసేసి తిరుగుతుంది. ఎందుకంటే తింటే తోపు అనుకుంటుంది, కానీ ఇక్కడ మొత్తం ఓటింగ్స్ అంతా తారుమారైన విషయం తెలియదు. యాక్చువల్గా ఈమెనే వెళ్తుందేమో అని డౌట్ ఉంది. ఈ వీక్ ఈమె అండ్ రీతు వెళ్తారేమో అని డౌట్. ఎందుకంటే ఓటింగ్ అలా ఉంది. ఇక్కడ శ్రీజకు పెరిగిందన్న విషయం మర్చిపోయి ఓటే సాధిస్తుంది. సుమన్ శెట్టి గారి కన్నా శ్రీజ వీక్ అంట. ఎక్కడ వీక్? ఆమె బాగానే ఆడుతుంది. ఇక్కడ సుమన్ శెట్టి గారు బొమ్మ వేయకుండా కూడా వేరే వాళ్ళ చూసిపోయి ఆమె పట్టుకొచ్చింది ఆ బొమ్మల, అదే పెయింటింగ్ టాస్క్ లో. అసలు ఏం తెలుసు? అంత బాగా ఆడుతుంటే నువ్వు నీ స్ట్రాటజీస్ వల్ల సుమన్ శెట్టి గారి గేమ్ దొబ్బిందట. ఏం మాట్లాడుతుంది ఆ అమ్మాయి? ఓకే, పవన్ కళ్యాణ్ విషయం పోతాం. పవన్ కళ్యాణ్ కూడా పోని ఇక్కడ తనుజ బొమ్మలు బాగా ఎత్తుంది. బొమ్మలు వేసిన ఇంపార్టెంట్ కాదు, నువ్వు అత్రముత్ర గీసినా ఎట్లా గీసినా కూడా అక్కడ ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి. అక్కడ ఏం గీస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది అర్థం కావాలి. అది పాయింట్. నీకు డ్రాయింగ్ వచ్చు కదా అని నీ డ్రాయింగ్ స్కిల్స్ చూపించే టెస్ట్ కాదు అది. అర్థమైందా? అక్కడ డ్రాయింగ్ స్కిల్స్ చూపించేది కాదు, నువ్వు గీసేది ఇక్కడ ఉన్న ఎదుటి పర్సన్కి అర్థమై టక్కున పోయి తీయగలగాలి. అక్కడ నువ్వు గీసిన బొమ్మనే కాదు, అందరినీ చూసుకొని వెళ్తున్నారు, అందరికీ సేమ్ బొమ్మ గీస్తున్నారు. ఆ బొమ్మలు డిఫరెంట్ గా కొంచెం తేడాతో ఉన్నాయి. టక్కున ఎవరైతే ముందు వెళ్తారో లక్ బేస్లో వెళ్ళింది ఆ గేమ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో అందులో తనుజను అందుకోలేకపోయింది. తనుజ ఇంకే గేమ్ ఆడింది? పవన్ కళ్యాణ్ ఆడినంత గేమ్ ఆడితే ఆడలేదు కదా. శాండ్ టాస్క్ పట్టుకున్నాడు. కాకపోతే ఏంటంటే తప్పు ఉంది, మిస్టేక్ ఉంది, ఒప్పుకుంటా. ఫస్ట్ తనుజకు అందుకోలేకపోయాడు. ఈ మాట నాకు నచ్చట్లేదు, తనుజను అందుకోలేకపోయాడు అనేది. శ్రీజాని కూడా సుమన్ శెట్టి నీ స్ట్రాటజీస్ వల్ల సుమన్ గారి గేమ్ దొబ్బింది అని చెప్పడం వర్స్ట్ అనిపించింది నాకు. వీళ్ళిద్దరు ఎంత టార్గెట్ చేయబడుతున్నారో వీళ్ళ ఓటింగ్ జమ్మన పెరుగుతుంది చూడు. ఇప్పుడు ఈ వీక్ మస్తు ఓటింగ్ పెరుగుతుంది, వాళ్ళిద్దరు టాప్ లో ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం డిమాండ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ తీయడం వల్లనే ఆయన గ్రాఫ్ జమ్మన పెరిగింది. ఇప్పుడు కూడా ఇంకా పెరుగుతుంది శ్రీజది పవన్ కళ్యాణ్ది. వీళ్ళకి అర్థం కావట్లేదు. అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దివ్య నిఖిత. తను ఫస్ట్ బొమ్మ గీసినా ఇంకా నేను గెలిచినా అని చెప్పేసి ప్రౌడ్గా ఫీల్ అయిపోతుంది. అక్కడ భరణి గారిని బయట నుంచి అంచనా వేసింది. నేను వెళ్తే నాకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ నా తోడు ఉండాలి, నాకు ఎప్పుడైనా సపోర్ట్ దొరికితే బాగుంటుంది అని చెప్పేసి తనుజను దూరం చేసేసింది. తనుజను దూరం చేసేసి దీనిపై శంకల బల్లెం లాగా భరణి గారికి చేరి భరణి గారిని పొగిడింది కావాలని ఒక మంచి టార్గెట్తో వచ్చింది. కానీ ఇప్పుడున్నట్టే బయట అలా ఉండదు. లాస్ట్ టైం కూడా అమర్దీప్ విషయంలో మన అర్జున్ ఆయన కూడా అలానే అమర్దీప్ ని తొక్కి పడేయడం, బయట మంచి ఫ్రెండ్స్ గా ఉండి లోపల వచ్చాక అతను గేమ్ సరిగా లేదని చెప్పి అతను దూరం పెట్టడం, అతను చులకనగా మాట్లాడడం ఫస్ట్ అయిపోయాడు. ఎప్పుడు కూడా వచ్చినప్పట్లాగా ఎప్పుడు ప్రతి వీక్ అలాగే ఉండదు. ఒక్కొక్క వారం ఒక్కొక్క గేమ్ వల్ల వాళ్ళు హైలైట్ అవుతారు. ఇప్పుడు రివ్యూస్ కూడా ఈ రోజు ఇచ్చిన రివ్యూ రేపు ఒకేలా ఉండదు, ఒపీనియన్స్ మారుతాయి. అది మీకు అర్థం కావట్లేదు. సో రోజుకి గేమ్ చేంజ్ అవుతూ ఉంటది. సో అందరు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ఎవరైనా కూడా అంటే నువ్వు అంత అందుకోలేకపోయావు, నువ్వు సరిగా ఆడలేకపోయావు, నువ్వు ఇంకా ఇమాన్యుల్ బాగా చెప్పాడు, శ్రీజాబాయ్ ఇంకా 100% స్ట్రాటజీ ఇవ్వాల్సింది ఇంకా ఇస్తుంది అని చెప్పేసి ఇమాన్యుల్ అంటాడు. సో ఈ ప్రోమో ఏంటంటే పాజిటివిటీ విభత్సంగా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. సో ఆ బొమ్మల టాస్క్ విషయంలో కూడా బొమ్మలు అర్థం కావాలబ్బా గీసేది. వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. ఫస్ట్ వీళ్ళకి గేమే అర్థం కాలే. బొమ్మలు ఎంత బాగా, ఇప్పుడు కూడా అదే డిస్కషన్. తనుజ బొమ్మలు బాగా గీసింది, తనుజ చేసింది. బొమ్మలు బాగా గీయడం కాదు, బొమ్మలు అసలు మ్యాటరే కాదు. అక్కడ ఏదైతే హింట్స్ ఇస్తున్నామో అదే అర్థం కావాలి జనాలకు. అది అర్థం కాకుండా పోయి అక్కడ రీతు కూడా లక్ కలిసి వచ్చింది. రీతు ఫస్ట్ పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ తీసుకున్నాక ఇక్కడ డోర్ దగ్గరికి వెనక తిరిగినప్పుడు వస్తుంది. అప్పుడు రీతు కూడా చెప్తుంది, నాకు లక్కీగా నాకు దొరికింది. కానీ యాక్చువల్గా అక్కడ ఉన్న ఆప్షన్ ఆమె తీసుకుంది. సో ఇక్కడ ఫ్లోరా గారు కూడా ఇక్కడ ముగ్గురు ఆలోచిస్తుంటే ఫ్లోరా గారు టక్కున వీళ్ళు ఎన్నికలకి వెళ్ళేసి పోయి ఆయనతో మెల్లగానే పోయి వీళ్ళు బాగా గేమ్ ఆడుతున్నారు అని చెప్పారు. కానీ తమ్నేలు కూడా పెట్టిన చాప కింద నీళ్ళ విస్తరిస్తున్న ఫ్లోరా అండ్ సంజన. ఫ్లోరా చాలా క్లెవరు. సో వీళ్ళందరూ ముగ్గురు ఇక్కడ ఉంటే ఆమె వెనకాలకే వెళ్ళి తీసుకుంది. వీళ్ళకి అసలు పెయింటింగ్ టాస్క్ అర్థం కాలేదు, మట్టి బుర్రలు వేసుకొని ఆడుతున్నారు. అది ఆ బెడ్ టాస్క్ కూడా అట్లనే ఆడిర్రు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే నేను ఇన్స్టా లింక్ ఉంటుంది, ఇన్స్టాలో కూడా స్టోరీస్ పెడుతూనే ఉంటాను, వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.